హైదరాబాద్ కొండాపూర్లో చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఎదురుగా ఉన్న ఏక్తా ఫ్లైర్క్ భవనం 3వ అంతస్తులో ఈ నూతన హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రజలకు అధునాతన వైద్య సేవలు, ప్రత్యేకించి వాస్కులర్ మల్టీ స్పెషాలిటీ చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. చిరంజీవి హాస్పిటల్స్ ఇనాగరేషన్ అయితే ఈ రోజు కొండాపూర్లో జరగడం, అలాగే దీనికి చీఫ్ గెస్ట్ గా బాబు మోహన్ గారు అండ్ అలాగే డిస్కో శాంతి గారు రావడం జరిగింది. సో డిస్కో శాంతి గారితో మాట్లాడదాం. ఈ చిరంజీవి హాస్పిటల్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుందో. మేడం హాయ్. హలో అండి. సో గుడ్ టు సీ యూ. అండ్ చిరంజీవి హాస్పిటల్ ఇనాగరేషన్ కి రావడం అండ్ వారితో ఉన్న అనుభవం. నాకు పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉండింది. తర్వాత అంటే వీళ్ళు నాకు డాక్టర్స్ అని కాబట్టి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఒకరోజు శిల్ప సంజీవ్ అంతా వచ్చినప్పుడు ఇట్లా చూసి, శాంతి గారు మీ ఫేస్ అంతా ఎట్లా వయసు అయిపోయిందా ఇంకా నాకేందని చెప్పాను. కాదు మీరు యాక్టర్స్, మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్తే వచ్చాను. అప్పటికి ఇప్పుడు చాలా బ్లాక్ స్పాట్స్ చాలా ఉండింది, చాలా మటుకు పోయింది. సో మేము ఫోన్లో మాట్లాడుకోవడం ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ హాస్పిటల్ వస్తే నేను ఒక పేషెంట్ కానీ వస్తాను. నాకు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ హాస్పిటల్కి మీకు కూడా కొంచెం ముందు చూసుకోండి, నమ్మకంతో ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడ క్యారింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ మీకు ఏదైనా ఫేస్లో కానీ మీకు ఏదైనా సరే, మీకు బాడీ సంబంధించి ఏదైనా సరే మీకు శిల్పాన్ని నమ్ముకొని రావచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మా సంజీవ్ బ్రదర్, తన డిపార్ట్మెంట్ వేరు లేదు, తన డిపార్ట్మెంట్ వేరు, మీ డిపార్ట్మెంట్ వేరు కదా. నాకైతే జ్వరంకి ఆయనకి సంబంధం లేదు, కానీ జ్వరం అంటే కూడా నేను సంజీవ్గా ఫోన్ చేసి, సంజీవ్ నాకు జ్వరం ఉందంటే ఏ టాబ్లెట్ అని చెప్తారు. సో నాకు నా పిల్లలకి అన్ని ఫ్యామిలీ డాక్టర్సే, కానీ దానికంటే మించి ఒక రిలేషన్షిప్ ఉంది మాకు. సో ఏదైనా ఫస్ట్ ఫోన్ వచ్చి మాకు ఒక కడుపు నొప్పి అంటే కూడా శిల్ప కానీ సంజీవ్ కానీ ఫోన్ చేశారు. తను లీనా, తను కూడా మా గ్రూప్లో ఒకటి. తను లేకపోతే లీనా కూడా అడుగుతాను, లీనా కూడా చెప్తుంది. చాలా క్యూట్ ఉంది కదా. మెగామ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ శ్రీహర్ సార్ బర్త్డే రోజు. సో ఎలా ఉండబోతుంది? నేను ఆ పోస్టర్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటాను. నాకైతే నిజంగా మళ్ళీ ఒక శ్రీహరి గారిని చూసినట్టు అనిపించింది. ఇప్పుడు కూడా తను యాక్చువల్లీ నిన్న డన్ మమ్మ అని చెప్పాడు, కానీ ఈరోజు ఆస్మాంతి వచ్చి వైట్ రిహర్సల్ ఉంది. తెలుసు కదా మీకు, తాడు గీడని స్ట్రింగ్స్ అన్ని పెట్టి గట్టి చేసి ఉంటాడు. గ్యాప్లో చూసుకుని వస్తానని చెప్పాడు. దానికి వచ్చి వీళ్ళు డాక్టర్స్ కాదు, వీళ్ళు వచ్చి సంజయ్ మమ్మ అనే పిలుస్తారు, ఆంటీ అని పిలుస్తారు, ఆంటీ అనే పిలుస్తారు ముగ్గురిని. సో తను వస్తానని చెప్పాడు, లంచ్లో చూసుకుని వస్తాడు. తర్వాత అందరి బ్లెస్సింగ్ మా సంజీవ్కి, శిల్పకి, లీనాకి దొరకాలి. అండ్ మీరు నమ్ముకొని ఈ హాస్పిటల్ రావచ్చు, నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు డెర్మటాలజిస్ట్ని ట్రస్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన వే ఆఫ్ లివింగ్ మారుతున్న కొద్దీ కూడా స్కిన్ డిసీజెస్ కూడా ఎక్కువ అవుతున్న రోజుల్లో సో ఒక ట్రస్ట్తో కూడిన హాస్పిటల్ ఏదైనా ఉందంటే చిరంజీవి హాస్పిటల్స్ అనే చెప్పాలి. మరి ఈ డెర్మటాలజిస్ట్కి సంబంధించి స్కిన్ ట్రీట్మెంట్స్ అలాగే హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి శిల్ప గారు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. మేడం చెప్పండి, ప్రెసెంట్ ఇప్పుడు ఫాస్ట్ లైఫ్లో అందరూ కూడా అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ కూడా కష్టమైపోతుంది, కానీ ఆ ట్రీట్మెంట్కి ఒక ట్రస్ట్ అనేది అక్కడ ఉండట్లేదు. సో మీరు ఎంతవరకు సో మెయిన్గా ఈ ఏమంటారు ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటున్నాం, సో దట్ పీపుల్ విల్ గెట్ మోర్ టువర్డ్స్. అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి లేకపోతే ఏదో ఒక వైరల్ వీడియో చూసి దాన్ని ట్రై చేసి స్కిన్ అంతా పాడు చేయించుకొని ఆ తర్వాత వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ చిన్న ఎడ్యుకేషన్ అనేది మిస్ అయ్యి వాళ్ళు చేసుకున్న దానికోసం దే హ్యావ్ టు పే సో మచ్. సో ఇలాంటివి ప్రివెంట్ చేద్దామన్న కాన్సెప్ట్లోనే యాక్చువల్గా డర్మటాలజిస్ట్ ఓరియంటెడ్ కాస్మెటిక్ సర్వీసెస్ అనేవి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్లో మెయిన్గా ఏంటంటే మనం హెయిర్ లైన్ బిల్డింగ్,
సో ఆ హెయిర్ లైన్ అనేది న్యాచురల్గా ఇవ్వడం మా స్పెషాలిటీ అనమాట. సో ఎక్కడ మనకి ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు అట్లా ఏం అనిపించదు. సో మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఏదైనా కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అనేది మనం కరెక్ట్గా ఇస్తే అది ఏదైతే మనం ప్రొసీజర్ చేసామో అది రిజల్ట్ వైజ్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. సో అందుకని ఆ కాన్సెప్ట్ మీదే మేము యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఏమైనా చిన్న ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా వీ ఫాలో అప్ ద పేషెంట్స్ రెగ్యులర్లీ సో దట్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ గివెన్. అంటే ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడానికి 8 to 10 hours పడుతుంది. సో అంత కష్టపడి సర్జన్ చేసి అట్ ద సేమ్ టైం మన పేషెంట్ కూడా అంత ఓపిక్గా చేయించుకున్నందుకు ఆబ్వియస్లీ ఆ రిజల్ట్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటాం. సో అదే కాన్సెప్ట్ మీద యాక్చువల్గా మేము పోస్ట్ ప్రొసీజర్ కేర్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అంత క్లియర్ కట్గా ఇస్తాం కాబట్టి వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఎక్విప్మెంట్స్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఆ ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇక్కడ కొత్తగా తీసుకురావడం జరిగిందని తెలిసింది. అండ్ ఆ లేజర్ ట్రీట్మెంట్కి కావచ్చు అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కావచ్చు ఎలాంటి ఎక్విప్మెంట్ మీరు? సో మెయిన్గా ఏంటంటే ఏ ప్రొసీజర్స్ అయినా కూడా అంటే ఏ డిసీజ్ స్కిన్ డిసీజెస్కి జనరల్గా మనకి ఓన్లీ ప్రొసీజర్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్ కాదు. దాని రూట్ కాజ్ ఏమున్నది, దాన్ని మెడికల్గా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఎట్లా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, మనం ఇంటికే వచ్చి లేజర్ హెయిర్ రిడక్షన్ చేసేసి వెళ్ళిపోతారని వాళ్ళు పోస్ట్ ప్రొసీజర్ కేర్ చెప్పరు. సో నేను యాక్చువల్లీ టెస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు పిలిపించాను అనమాట, ఏం చేస్తారు ఏంటి ఎలాగా అని చెప్పి. సో వాళ్ళు చేసే దాంట్లోని అది FDA అప్రూవ్డ్ మెషిన్ కాదు, అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొసీజర్ కేర్ చెప్పట్లేదు. అండ్ వాళ్ళు ఒక పేషెంట్ స్కిన్ టు స్కిన్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫిట్జ్పాట్రిక్ తీసుకుంటే అందులో 6 వేరియంట్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఆ స్కిన్ టైప్లోని కొంతమందికి ఏంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి, తక్కువ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఒకే టైప్ ఆఫ్ లేజర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఇవ్వలేము. ఎందుకంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళకి ఇంకా పిగ్మెంటేషన్ అయ్యి బర్న్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే ఆ బర్న్స్ రాకుండా మనం ఆ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నేను అడిగాను, అమ్మ ఇది ఇలా పెడుతున్నారు కదా అంటే, అందరికీ ఒకటే సెట్టింగ్ ఉంటుంది మేడం అని చెప్పి అన్నారు. ఓహో ఓకే ఇలాగనమాట, అందుకనే బర్న్స్ వస్తున్నాయి. సో మేము కూడా అసలు ఏం జరుగుతున్నది అన్నది తెలుసుకోవాలి కదా. సో ఆ కాన్సెప్ట్ మీద యాక్చువల్లీ నేను ఒకసారి బుకింగ్ చేశాను. సో అది అర్థమైన తర్వాత ఐ జస్ట్ క్యాన్సిల్డ్ ద సో ఐ జస్ట్ వాంటెడ్ టు, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇట్లాంటివి ఏదో తక్కువకి వస్తుంది లేకపోతే మన ఓన్ కంఫర్ట్లో వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తున్నారు కదా అని చేయించుకోవాలి. తక్కువ టైంలో అయిపోద్ది, మన కంఫర్ట్, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తున్నారు. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోయి ఆ బర్న్స్ మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ పోవడానికి మళ్ళీ క్యూ స్విచ్ లేజర్ చేయడం, లేకపోతే పీల్స్ వేసుకోవడం, లేకపోతే కొన్ని సంవత్సరాల పాటు ఆ పిగ్మెంటేషన్ని క్యారీ చేసుకోవడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వద్దు అన్న కాన్సెప్ట్లోనే యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి చేద్దామని. అండ్ మెయిన్గా ఈ కొండాపూర్ బ్రాంచ్లో ఏంటంటే ఎక్కువ మంది కూకట్పల్లి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే అయిపోయిన తర్వాత అక్కడ వరకు రావాలి. సో కొండాపూర్ టు కూకట్పల్లి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 40 minutes 1 hour కూడా పట్టిన రోజులు ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు అంత స్ట్రెయిన్ తీసుకొని ఎందుకు పాప అంత, ఎందుకంటే వన్ టైం విజిట్లోనే అయిపోయేది కాదు. రెగ్యులర్గా వాళ్ళు ప్రొసీజర్స్ చేయించుకోవాలి, ఫాలోఅప్స్కి రావాలి, పోస్ట్ ఫాలోఅప్ ప్రొసీజర్స్ ఉంటాయి అవి చేయించుకోవాలి. సో ఇన్నిటికీ ఇంత ఇబ్బంది పడడం ఎందుకు, అదేదో మనమే ఇటు వస్తే వాళ్ళకి ఫీజిబుల్గా ఉంటుంది కదా అన్న కాన్సెప్ట్లో ఈ 5th బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాము. అండ్ స్కిన్ అండ్ ఈ లేజర్ ట్రీట్మెంట్స్తో పాటుగా కూడా ప్రతి ఒక్కరి హెల్త్ కూడా ఇప్పుడు ఖరాబ్ అవుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా ప్రభావము, అలాగే వీటిలో ఎక్కువ అవడం వల్ల, ఫోన్ యూసేజ్ వల్ల బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ అండ్ అలాగే మెయిన్గా అందరూ ఈ ఫోన్ ఎక్కువ వాడుతున్నప్పుడు మెడ నొప్పులు కూడా ఎక్కువగా వాళ్ళు ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మనతో పాటు వాస్కులర్ సర్జన్ సంజీవ్ రావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. సార్, మజిల్స్ పెయిన్స్ అనేవి అసలు చాలా కామన్ అయిపోయినాయి ఏజ్తో సంబంధం లేకుండా. సో దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? మెయిన్గా ఈ పెయిన్స్, కాళ్ళల్లో పెయిన్స్ రావడానికి కామన్ ప్రాబ్లం వారికోస్ వెయిన్స్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఈ వారికోస్ వెయిన్స్కి డే కేర్ ప్రొసీజర్స్ అనేది ఇప్పుడు ఓన్లీ ఫారిన్ కంట్రీస్లోనే అవైలబుల్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు మనం ఇక్కడ కొండాపూర్ ఈ బ్రాంచ్ మెయిన్గా డే కేర్ సెంటర్ కింద, అంటే వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయించుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమే లేదు. అలా ఎలాగవుతుందంటే చిన్న కోతా కుట్టు లేకుండా ఒకే చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ప్రప్రదంగా క్లాక్స్ అనే ట్రీట్మెంట్ కూడా మనం ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ సూది కూడా లేకుండా మనం ఓన్లీ ఎక్స్టర్నల్ లేజర్ ఇచ్చి కూడా మనము ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే
చాలా మంది యంగ్ వాళ్ళలో కాళ్ళ మీద స్పైడర్ వెయిన్స్ అనేది చూస్తూ ఉంటాము. ఆ స్పైడర్ వెయిన్స్ కూడా ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయితే అందుబాటులో లేదు. సో ఆ చిన్న స్పైడర్ వెయిన్స్ కూడా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడమే కాకుండా ఇంకా రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనే విభాగము, అంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ కీళ్ళ మార్పులు ఒక్కటే చికిత్స కాకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చిన్న నీడిల్తోనే అయ్యేవన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచాము. సో వాస్కులర్ సర్జరీలో చిన్న నీడిల్ సర్జరీస్, అంటే ఈ మధ్యన పిన్ హోల్ సర్జరీస్ అంటాం, చిన్న సూత్తోనే మనం ట్రీట్మెంట్ చేసి బ్లాక్ అయిన వెజల్స్ అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఒక కంప్లీట్ అవేర్నెస్ నుంచి ఏబిఐ, టీబీఐ, వాస్కులర్ ల్యాబ్, మళ్ళీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ఒకే చోట అందుబాటులో ఉంచడమే మన చిరంజీవి హాస్పిటల్స్ ముఖ్య ఉద్దేశం. సో వీఆర్ వెరీ హ్యాపీ సో దట్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కొండాపూర్. సో చిరంజీవి హాస్పిటల్స్లో ఈ వాస్కులర్ సర్జన్కి సంబంధించి నీడిల్ సర్జరీస్ కావచ్చు, అండ్ అలాగే పెయిన్ తక్కువ ఉండి చాలా మంది సర్జరీస్ అంటే బాధపడుతూ ఉంటారు, స్క్రాచెస్ వస్తూ ఉంటాయి, లేదంటే కుట్లు వేస్తూ ఉంటారని, అవి కూడా లేకుండా ఒక చిన్న హోల్తోనే మనకి తక్కువ టైంలో డే కేర్ సెంటర్, అంటే 1 డేలోనే మనం ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయే సదుపాయం కూడా చిరంజీవి హాస్పిటల్స్ నుంచి సంజయ్ రావు గారు మనకి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, అండ్ అలాగే నడుము నొప్పులు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే చిరంజీవి హాస్పిటల్స్ అనే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ కూడా ఇయర్స్ నుంచి కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉన్నారు. అండ్ పక్కాగా ఆ ట్రీట్మెంట్ కాదు, కంప్లీట్ క్యూర్తో కూడా వెళ్ళిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అని ఇక్కడికి వచ్చిన